నేను మీ లక్ష్మినండి. ఈరోజు ఈ కమ్మనైన పచ్చి పులుసు ఎలా చేయాలనో చేసి చూపిస్తానండి. ఇది తెలంగాణ పచ్చి పులుసు. తెలంగాణలో ఎక్కువ చేస్తుంటారు ఈ పచ్చి పులుసు. మేము చిన్నప్పుడు మా అమ్మమ్మ చేస్తుంటే చూసి నేర్చుకున్నామండి. ఈ పచ్చి పులుసు కొరకు చింతపండు, ఒక ఉల్లిగడ్డ అంత చింతపండు, ఈ చింతపండు ఒక గిన్నెల వేసేసుకొని ఇలా విడదీసి వేసుకోవాలి. వేసేసుకొని దీంట్లో వాటర్ పోసేసి ఒక 5 నిమిషాలు నాననిద్దాం. ఈ పక్కన పెట్టేద్దాం. ఇవి ఉల్లిగడ్డలు అండి. ఈ ఉల్లిగడ్డలు 2 ఉల్లిగడ్డలు మరి లావుగా కాకుండా సన్నగా కాకుండా ఇలా మీడియంగా కోసుకోవాలి. ఇవి పొయ్యి మీద ఒక చిన్న గరిటె పెట్టి 2 స్పూన్ల నువ్వులు వేసి ఈ నువ్వులు చిటపటమనే వరకు వేయించుకుందాము. ఈ నువ్వులు కొంచెం కచ్చపచ్చగా పొడి చేసి వేసుకుంటే పచ్చి పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది 1 స్పూను జీలకర్ర. ఇది వేయించాల్సిన అవసరం లేదు, వేడి అయితే చాలు. మనకు దంచుకోవడానికి బాగుంటుందని వేడి చేసుకుంటాను. ఇవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు 4 పచ్చిమిర్చి అండి, ఒక కడ్డీ కానీ కత్తి కానీ తీసుకొని ఇలాగ గుచ్చుకోవాలి. ఇలాగ మొత్తం గుచ్చేసుకొని పొయ్యి మీద పెట్టి కాల్చుకోవాలి. ఇలాగ కొంచెం విడివిడిగా ఇలా గుచ్చుకోవాలి. ఈ పొయ్యి మీద పెట్టి కాల్చుకుంటే మనకి బాగా కాలి మెత్తబడిపోయి పచ్చి పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవి దంచుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. వెనకటికి అయితే కట్టెల పొయ్యిలు ఉండేవి, నిప్పుల మీద కాల్చుకునే వాళ్ళము. చాలా బాగా కాలిపోయి చాలా టేస్టీగా ఉండేది పచ్చి పులుసు. ఇలా కాల్చుకోవాలి. చూడండి ఎంత బాగా కాలుతున్నావో, ఇలా కాలుతాయి. ఇప్పుడు ఇవి తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఇవి చల్లగా కానియాలి. ఈ చల్లగా అయ్యే వరకు ఇప్పుడు మనము వేయించుకున్న నువ్వులు, జీలకర్ర ఇవి దంచేసుకుందాము. ఇవి ఇలా దంచుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కచ్చపచ్చగా ఇలా దంచుకోవాలి. ఈ పచ్చిమిర్చి కూడా దాంట్లో వేసేసుకొని దంచుకుందాము. మరి మెత్తగా దంచుకోవద్దు, ఇలా కచ్చపచ్చగా దంచుకోవాలి. ఇది పక్కన పెట్టేసి ఈ చింతపండు అండి బాగా నలిపి రసం తీసుకోవాలి. ఇలాగ రసం తీసుకోవాలి. ఇట్లా చేతులు అడ్డం పెట్టి ఈ రసం తీసుకోవాలి. ఈ రసాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఆ ఉల్లిగడ్డలుల్లా ఈ దంచుకున్న పేస్ట్ వేసేసుకొని ఇలా వేసేసుకొని దీనికి ఒక కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి వేసుకుందాము. ఇప్పుడు 1/2 స్పూను పసుపు, ఒక 1/2 స్పూను కారము. మనం పచ్చిమిర్చి వేసుకున్నా కూడా ఈ కారం వేసుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకొని బెల్లం అండి 2 స్పూన్లు. మీ ఇష్టం, మీకు స్వీట్ వద్దనుకుంటే తీసేయండి. కానీ ఈ బెల్లం వేసుకుంటేనే మనకు పచ్చి పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పదార్థాలన్నీ బాగా ఉల్లిగడ్డలకు పట్టేటట్టు ఈ ఉల్లిగడ్డలన్నీ బాగా నలిపేయాలి. ఇలాగా కలిపిన తర్వాత ఈ చింతపండు రసము పోసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి వాటర్ పోసుకోవాలి. మనకు ఎంత పులుపు కావాలో అంత పులుపు వాటర్ పోసుకోవాలి. చూసుకొని ఈ పచ్చి పులుసు తాలింపు పెట్టుకుందామండి. ఇప్పుడు వెనకటికైతే ఇది పచ్చి పులుసు తాలింపు పెట్టేవారు కాదు, ఇలాగే తినేవారు. పచ్చి పులుసు పచ్చిగానే ఉండాలి, మళ్ళీ తాలింపు ఎందుకు అనేవారు. ఇప్పుడైతే ఇంకా టేస్ట్ బాగుండాలి అని తాలింపు పెడుతున్నారు. ఇది వెనకటికి మా తెలంగాణ చేసేవారండి పచ్చి పులుసు. ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో చేస్తున్నారు. ఈ పచ్చి పులుసు కొరకు తాలింపుకు అదే గరిటెల మనం నువ్వులు వేయించుకునే గరిటెలని ఆవాలు, జీలకర్ర, 1 స్పూను నూనె, మినపప్పు 1 స్పూను, ఎండుమిర్చి, కచ్చపచ్చగా దంచిన ఎల్లిపాయలు, కరివేపాకు వేసుకొని ఇవి వేయించుకోవాలి. వేగిపోయిందండి. ఇది పోసేసి కలిపేసుకోవడమే, అంతేనండి. చాలా టేస్టీగా ఈ పచ్చి పులుసు కమ్మకమ్మగా, తీయగా, పుల్లగా మనకు పంటికి ఉల్లిగడ్డలు తగులుతూ చాలా కమ్మగా ఉంటుందండి. ఈ ఎండాకాలంలో అయితే మనకు కూరలతోటి అన్నం తినబుద్ధి కానప్పుడు ఈ పచ్చి పులుసు చేసుకొని తింటే మనకు నోటికి కమ్మగా అనిపిస్తుంది. ఈ పచ్చి పులుసు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. మీకు నచ్చితే ఒకసారి చేసుకొని తిని చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.